श्रीगुरुभ्यो नमः। हरिः ओं। मां गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं गोत्रात्मस्य विश्वदक्ष ऋषीश्वर गोत्रात्मस्य क्रीशेषु पगिडिमर्रि नरसिंहाचार्य नामधेयस्य ज्ञापकार्थ संदर्भेण ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आसनं समर्पयामि, अस्योः अर्घ्यं समर्पयामि, आदियोः पाद्यं समर्पयामि, शुद्धाचमनीयान् समर्पयामि, शुद्धादिघास्नानं समर्पयामि, स्नानानन्तरे वस्त्रं समर्पयामि, वस्त्रनार्थे हर्षाचूर्णानि कुङ्कुमाभिलेपनानि समर्पयामि, यज्ञोपवीतान् धारयामि, हर्षाचूर्णानि कुङ्कुमाभिलेपनानि समर्पयामि, पुष्पैः पूजयामि। ओं शिवाय नमः, ओं महेश्वराय नमः, ओं शम्भवे नमः, ओं विनायकिने नमः, ओं जयशेखराय नमः, ओं विरूपाक्षाय नमः, ओं कपर्दिने नमः, ओं नीलोहिताय नमः, ओं गद्वाङ्गिने नमः, ओं शिविविष्टाय नमः। नानाविधपरिमल पुष्पपूजां समर्पयामः। आनंदकर्पूर दिव्य मंगल नीराजनान् दर्शयामि। हर नमः पार्वतीपते हर हर महादेव शंभो शंकर हर 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 नमः शिवार्पणमस्तु। దారిలో చాలాసార్లు నేను ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం అని ఈ యొక్క బోర్డు చూస్తూ ఉండేవాడిని, కానీ ఎప్పుడూ కూడా నేను విజిట్ చేయలేదు. ఇదే మొదటిసారి అండి. నేనేదో ఒక చిన్నగా ఉంటుందేమో, ఇది ఒక చిన్న అనాథల ఆశ్రమం ఉన్నట్టుంది మన ఊరు పక్కన అని అనుకున్నాను తప్పించి ఎప్పుడు కూడా నేను విజిట్ చేయలేదు. కానీ రీసెంట్గా మా నాన్నగారి సంవత్సరికం జరిగినందున తన గుర్తుగా ఒక చిన్న అన్నదానం కార్యక్రమం చేద్దాము, అది కూడా మన గ్రామం పక్కలో ఉన్న ఈ అనాథాశ్రమం బోర్డు చూసి ఒకసారి సందర్శిస్తాము, ఒక అన్నదాన కార్యక్రమం చేద్దామన్న ఒక సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ చూసి ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యానండి. చాలా హైజీనిక్గా ఉందండి. ఇక్కడ లోపలికి వస్తే కానీ వాళ్ళకి కావలసిన అన్ని సదుపాయాలు చాలా చక్కగా, మంచి హెల్ప్ఫుల్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ, లోకల్ వాళ్ళే, అండ్ కేర్ టేకర్స్ ఉన్నారు. అండ్ ద స్టాఫ్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ అండి. దే వెల్కమ్ మీ వెరీ వామ్లీ అండ్ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది నేను ఊహించలేదు. ఏదో అన్నదానానికి వస్తున్నాను అనుకున్నాను, కానీ చాలా చాలా మంచి కార్యక్రమంలో ఈ యొక్క రోజు నాకు ఎప్పటికీ గుర్తుకుండేలా చేశారు వీళ్ళు. ఇక్కడ దాదాపు 600 మంది అనాథలు, వాళ్ళు అనాథలే కాదండి, వాళ్ళు మతి స్థిమితం లేని వాళ్ళు. వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో, మన తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియా, వేర్ ఎవర్ దే లైక్ if they find any person on the road, like they are mentally not retarded people and they don't know what they are, those kind of people, they are lying on the roads, so if you see them, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని వదిలేయకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెబితే వాళ్ళు ఇలాంటి ఆశ్రమానికి తీసుకొచ్చి వాళ్ళని చేర్పించడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. మనకు తెలుసు, రోడ్డు పక్కన వాళ్ళు తినడానికి బురదలో పడుకొని స్నానం చేయకుండా చాలా అన్హైజీనిక్గా, చూడడానికి చాలా వాళ్ళ చూసే ఉంటారని చెప్పవలసిన లేదు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నీట్గా షేవింగ్ చేసి, హెడ్ ట్రాన్స్ఫర్ చేసి, వాళ్ళని హైజీనిక్గా మార్చి, వాళ్ళకి కావలసిన మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని తిరిగి మామూలు మనుషులు చేయడానికి వీళ్ళు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, and I never know that this is the things are going on here, and by looking at all these things, and I am feeling very proud, and I'll continue to do these things as much as possible from my end to grow this institution. Thanks a lot. Thank you very much to the staff and everybody. Thank you. Srinivas. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు.
దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.